హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యాంకర్ రమావత్. ప్రజెంట్ నేను ఎక్కడున్నానో తెలుసా? ఒక్కసారి అటు లుక్ వేసేయండి. ఎస్, ఐ లవ్ రాజమహేంద్రవరం. ఎస్, ప్రజెంట్ వచ్చేసి నేను రాజమండ్రిలో ఉన్నాను. రాజమండ్రి ఎందుకు వచ్చానంటే ఇక్కడ రాబోయే 2024 ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలవబోతోంది. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుండి ఎంపీ భరత్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రకటించారు రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి. అలాగే టీడీపీ పార్టీ తరపు నుండి ఆదిరెడ్డి వాసు గారు బరిలో ఉండబోతున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఆ ఫ్యామిలీకే టికెట్ ఉండబోతుందని చెప్పేసి, ఎందుకంటే లాస్ట్ 2019 ఎలక్షన్స్లో ఆదిరెడ్డి భవానీ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఈసారి కూడా ఆ ఫ్యామిలీకే టికెట్ ఉండబోతుందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఇప్పుడు ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఈసారి భరత్ వర్సెస్ వాసు గారుల, అంటే భరత్ గారు వర్సెస్ వాసు గారు, అంటే ఈ ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ ఉండబోతుంది. మరి ప్రజలు ఎవరి వైపు? భరత్ గారి వైపా, వాసు గారి వైపు? ఇదే ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. అంటే పబ్లిక్ ఒపీనియన్ని నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇక్కడ డెవలప్మెంట్స్? అంటే ఎంపీగా భరత్ గారు ఉన్నారు, ఇక్కడ టీడీపీ అంటే ఎమ్మెల్యే అయితే టీడీపీ, ఎంపీగా భరత్ గారు ఉన్నారు. అంటే వైసీపీ గవర్నమెంట్ కానీ లేకపోతే భరత్ గారు ఏమన్నా డెవలప్మెంట్ చేశారంటారా? 100% ఒప్పుకోవాలండి. ఎందుకంటే కళ్ళకు కనబడేటట్టు రాజమండ్రిలో ఎంత కొంత మార్పు అయితే కనిపిస్తుంది. మనకు కాదన్నా అది ఫోటోగ్రఫీ ప్రకారం కానీ రాజమండ్రి ప్రతి వీధుల్లోకి వెళ్తున్నా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అది మనకు కాదన్నా కూడా సరిపోం. ఎందుకంటే రాజమండ్రి పుట్టి పెరిగాం కాబట్టి రాజమండ్రి ప్రేమాభిమానాలు మాకు ఉంటాయి. రాజమండ్రి అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటాం. మేమే కాదు, మా భావితరాలకు కూడా రాజమండ్రి ఒక ఏంటంటే ఆయన చెప్తున్నాడు, గూగుల్ మ్యాప్లో పెడతారని చెప్పన్నాడు. ఆ విధంగా తీసుకెళ్తున్నాడు ఆయన. ఈరోజు చూస్తే మేము ఎక్కడికైనా హాలిడేస్ వస్తే ఫ్యామిలీతో బయటికి వెళ్ళేవాళ్ళం. ఈరోజు మేము రాజమండ్రిలో ఉంటే మా చుట్టాలను ఇక్కడ రప్పించుకుని రాజమండ్రిలో జరిగిన అభివృద్ధిని మేము చూపించగలుగుతున్నాం. ఇప్పుడు వైజాగ్లో ఒకప్పుడు మేము వెళ్ళాలంటే వైజాగ్ వెళ్ళేవాళ్ళం. బీచ్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఋషికొండకి వెళ్ళాలన్నా, లేకపోతే అరకు వెళ్ళాలన్నా మేము ఎక్కడి నుంచి మా చుట్టాలకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అది మాకు గర్వకారణంగా ఉంది. అది వైసీపీ గవర్నమెంట్ భరతరామ్ గారు అంటే అది ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా భరతరామ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అతి తక్కువ టైంలో 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడినప్పుడు కూడా కరోనా కొద్దిగా మెరుగుపడిన తర్వాత ఆరోగ్యవశంగా ప్రజలు తిరగచ్చు అన్న తర్వాత ఆయన అతి తక్కువ టైంలో 2 సంవత్సరాల్లో చక్క చాలా స్పీడ్గా నిజంగా ఆయన వయసు తగ్గట్టుగా పరుగులెట్టాడు. పనుల విషయంలో కూడా ఎక్కడ అధికారులు కూర్చోవడం వాళ్ళే, పనుల విషయంలో ఎక్కడ జాప్యం చేయడం వాళ్ళే చాలా స్పీడ్గా చేయడం ఓపెన్ చేయడం పబ్లిక్ గిఫ్ట్గా ఇచ్చేసాడు. ఆయన ఉన్న అభివృద్ధిని బట్టి కంపల్సరీగా భరతరామ్ గారు గెలుస్తారు. ఏం చేశారు భరతరామ్ గారు? అంటే ఎంపీగా చేశారు, 5 ఏళ్ళు అయింది ఆయన ఎంపీగా చేసి. ఈ 5 ఏళ్లలో ఏం డెవలప్ చేశారు రాజమండ్రికి? ఇదివరకు నాకు పెళ్ళి మినిమం 15 సంవత్సరాలు అవుతుందండి. ఇదివరకు నా భార్య పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళి చూద్దామంతా మురికివాడలో కంపల్సరీ వెళ్దామన్నా అక్కడ అంతా బ్యాడ్ స్మెల్, అసలు అభివృద్ధి లేదు. వెళ్ళినా 2 నిమిషాలకే నీకు కూర్చోలేకపోయేవాళ్ళు. అదివరకే వెళ్దామంటే ఇదివరకు పుస్తకాలు రేవు అదొకటి ఉండేది, ఇలా మెట్ల మీద కూర్చొని వచ్చేసేవాళ్ళు. లేదంటే మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా ఈ కాకినాడ బీచ్కి తీసుకెళ్ళడము, లేకపోతే యానం దగ్గర గోదావరి డెవలప్ అయింది కదా అక్కడ తీసుకెళ్ళి చూపించడం జరిగేదండి. కానీ ఇప్పుడు అలా లేదు కదండి. నా భార్య పిల్లలు సాయంత్రం సరదా బయటికి వెళ్దామంటే ఆనందకెళ్ళంగా ఓపెన్ థియేటర్ దగ్గర తీసుకెళ్తున్నాం. 6:30కి సినిమా వేస్తున్నారు, చక్కగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. నా భార్య పిల్లలతో నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను, సంతృప్తిగా ఉంది. అలాగే సండే హ్యాపీ స్ట్రీట్ కన్నా లేదా హీటీ స్ట్రీట్ కన్నా చాలా బాగుందండి. పైగా వై జంక్షన్లో కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేశారండి. ఆ వాటర్ ఫాల్స్ కారణంగానే దాని కింద మన ఫోటోలు తీసుకోవడానికి కానీ చాలా అద్భుతంగా ఉందండి. ఇదివరకు నా చిన్నతనంలోని పోయిన ఒక 5 సంవత్సరాల క్రితమైనా సరే మన గవర్నమెంట్ హాస్పిటల్ రూట్కి వెళ్తే 7 దాటిన తర్వాత అంత బిక్కుమంటూ ఉండేది. అసలు పబ్లిక్ ఉండే వాళ్ళకి కాంతి లైటింగ్ అసలు ఏముండేది కాదు, అంతా చీకటమయంగా ఉండేది. ఇప్పుడు ఇక్కడ నుంచి వై జంక్షన్ నుంచి మినిమం మా లాలాచెరువు సెంటర్ వరకు కూడా అద్భుతంగా ఉన్నదండి. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏంది పరిస్థితి? రాజమండ్రి సిటీ పరిస్థితి ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? భరతరామ్ గారు మళ్ళీ గెలుస్తారా, వాసు గారు గెలుస్తారా? తెలుగుదేశం వస్తుందండి అక్కడ. తెలుగుదేశం? ఎందుకని తెలుగుదేశం? ఈ పరిపాలన ఏమైనా కొంచెం డల్లుగానే ఉంది కదండి. వైఎస్ఆర్ పార్టీకి జల్లుగానే ఉంది పరిపాలనలో. పనులు కొన్ని ఏమైనా ఇరుకులుగా ఇబ్బందులు కావని ఏం బాగాలే. దానివల్ల గ్యారంటీగా తెలుగుదేశం వస్తుంది. భరతరామ్ గారు డెవలప్మెంట్ చేశారంటున్నారు, నిజంగా ఆయన డెవలప్మెంట్ చేశారా, ఏం చేయలేదా? పర్లేదండి, వీళ్ళ మీద తల చాలా పెట్టరు, దానివల్ల బాగుందండి.
మీరేమంటారన్న? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఎవరు రావాలి, ఎవరు గెలవాలి? జగన్ గారు నగ్గుతారు అనుకుంటున్నాం అండి. జగన్ గారు. ఎందుకని జగన్ గారు? ఎందుకంటే కాస్త పథకాలన్నీ కూడా చెప్పినట్టు ఇస్తున్నారు కాబట్టి. మాది ఎక్కడ కాదు, వెస్ట్ గోదావరి అండి. మా సైడ్ మామూలుగా మాకు అన్నీ కూడా చాలా కరెక్ట్గా వస్తాయి. మేము చదువుకునే టైంలో ఎప్పుడైనా ఏమైనా సర్టిఫికేట్స్ అవి రావాలనుకో ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలో ఒక 1000 రూపాయలు ఖర్చు అయిపోయిందండి. ఇప్పుడు అలా కాదు, అక్కడ వాలంటీర్ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు. ఫెసిలిటీస్ అన్నీ కొద్ది ఇదివరకు మీద బాగున్నాయి, కానీ కొద్ది రోడ్లు అవి మాత్రం ఇంకా డెవలప్ అవ్వాల్సింది. ఆ రోడ్ల మీద దృష్టి పెడితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. సార్, నా పేరు ముత్యాల శివ అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు సామాన్య విషయం కాదండి. వాళ్ళ రోజున ఫైట్ అయితే మనం టఫ్గా ఉంటుందండి భరతరామ్ గారికి, వాసు గారికి. కానీ అభివృద్ధి విషయంలో మాత్రం 100% కూడా అభివృద్ధి చేసే విషయంలో భరతరామ్ గారే చేశారండి. ఇప్పుడు దాకా ఏం చేశారు అభివృద్ధి? ఎందుకంటే మన ఫ్లైఓవర్ కానీ తీసుకురావడం కానీ, మొత్తం వీధులు కానీ, మొత్తం బైపాస్ రోడ్లు కానీ అన్నీ కూడా అభివృద్ధి చేయడం కానీ అన్నీ కూడా కొంచెం సుందరంగా తయారు చేశారంటే కొంతవరకు ఆయన పాత్ర ఉంది. రాజమండ్రి అంటే ఎమ్మెల్యేగా ఇక్కడ టీడీపీ ఉంది, భవానీ గారు ఉన్నారు, అంటే వాళ్ళు ఏం చేయలేదా? ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చేసింది ఏం లేదండి. ఎందుకంటే మీరుగా వాళ్ళ అత్తగారు ఉన్నారు, వాళ్ళ మామగారు ఏమో మన వైసీపీ నుంచి ఏమో ఎమ్మెల్సీ తీసుకున్నారు, ఏమీ చేయలేదు. ఇవాళ ఏమో వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇవాళ కూడా ఏం చేయలేదు. అంటే అధికారంలో లేకపోవచ్చు, కానీ వాళ్ళకి వచ్చిన పనులు వాళ్ళకు ఉంటాయి. కానీ ఆ అభివృద్ధి అయితే శూన్యమండి వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఏం లేదు. అయితే భరతరామ్ గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అభివృద్ధి పరంగా ఆయన బాగానే సిటీని బాగా డెవలప్ చేశారు, బాగా డెవలప్మెంట్ చేసి అభివృద్ధి బాగానే చూపించారు. అభివృద్ధి అంటే ఏం చేశారు, ఏమేం చేశారు రాజమండ్రిలో? గతంలో ఏం లేదు, భరత్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు? గతంలో ఉన్న పార్టీ మనుషులు ఉన్నారు కానీ మాటలకే పరిమితం అయ్యారు తప్పించి ఎవరు కూడా డెవలప్మెంట్ ఎవరు చేయలేదు. ఇప్పుడు భరతరామ్ గారు వచ్చారు కాబట్టి కంబల్ చెరువు అని, ఆనంద్ కళాకేంద్రం అని ఫ్లైఓవర్ కట్టిస్తున్నారు, మారంపూడి ఫ్లైఓవర్. అందరు మాట ఇచ్చిన నాయకులే తెప్పించి ఎవరు చేయలేదు. అది భరతరామ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని పనులు జరిపించడానికని ఆయన నిరంతరం కష్టపడుతున్నారు. అది అభినందన విషయమే. చూసిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదన్న, తెలుగుదేశం అయినా ఎవరైనా ఒకటే, ఇందులో వచ్చింది ఎవరికి ఏం లేదు. ఎందుకంటే చేసిన వాళ్ళు మంచి వాళ్ళు అయితే పర్వాలేదు. మన భర్త గారు నిజంగా చెప్పాలంటే ఆయన సూపరు. భర్త గారు నిజంగా ఇప్పుడు ఎంపీల్లో సూపరు ఇప్పుడు, ఎందుకంటే ఆయన బాగా చేశాడు. ఏం చేశారు అంత సూపర్? ఇప్పుడు మనకి మన డెవలప్మెంట్ అంతా ఆయన బాగా చేశాడు. రాయమండ్రి ఇప్పుడు డెవలప్ అయిందంటే కొద్దిగా బాగుంది. ఇప్పుడు మీ పేరు? నటరాజ్ అండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా రాజమండ్రి ఇటు, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ భరత్ గారు గెలిచే అవకాశం ఉందా, లేకపోతే వాసు గారా? అంటే వైసీపీ టీడీపీ ఎవరు గెలుస్తారు? టీడీపీ గెలిస్తే బాగుంటుందండి. ఎందుకని టీడీపీ? ఎందుకంటే ప్రతి నిత్యావసర ధరలు పెంచేశారండి. ఆటో 10,000 ఇస్తున్నారు. ఏంటండి 10,000కి నాకు సంవత్సరానికి రికార్డులు 6 కాగితాలు ఫోర్స్లో ఉంటేనే 10,000 వేస్తున్నారు. 6 కాగితాలు ఫోర్స్ చేయాలంటే 17,000 అవుతుంది మాకు. ఆయన ఇచ్చేది గొప్ప, ఇది పెరిగేది గొప్ప, చెప్పండి మాకు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్లుంది పరిస్థితి రాజమండ్రిలో? ఈసారి ఏ పార్టీ గెలిచే అవకాశం? ఏ పార్టీ అంటారా? లేకపోతే వైఎస్ఆర్ వస్తుంది అనుకుంటున్నారు. మరి ఇక్కడ ఎందుకని వైఎస్ఆర్? మేము ఇక్కడ పబ్లిక్లో ఉంది కదా, దానివల్ల. ఫాస్ట్ కాలేజు ఇవన్నీ కూడా సక్రమంగా రాజమండ్రి ప్రజలకు అన్ని విధాలుగా అన్నీ బాగుందండి. డెవలప్మెంట్ అంతాను చాలా డెవలప్మెంట్ బాగుంది. రాజమండ్రి ఓ ఫ్యామిలీతోటి ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా హ్యాపీగా చాలా బాగుంది. కంబల్ చెరువు పార్క్ కూడా చాలా ఫ్యామిలీతో వెళ్ళడానికి, అక్కడ ఆనంద్ కళాకేంద్రం కానీ. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్లో గెలిచే అవకాశం ఉందా? గెలుస్తారా రామ్ గారు, లేకపోతే టీడీపీ గెలుస్తుంది ఇక్కడే? అది మనం చెప్పలేం కదండి. భవిష్యత్తు ఆయన చేసిన డెవలప్మెంట్కి ఆయన రిజల్ట్ ఆయనకి వస్తుంది. మరి ఏంటి పరిస్థితి? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఇక్కడ భరత్ గారు గెలుస్తారా, లేకపోతే వాసు గారు గెలుస్తారా? భరత్ గారు. ఎందుకని భరత్ గారు ఏం చేశారు రాజమండ్రికి? మామూలుగా చేయలేదండి, ఆయన బాగా చేశాడు అంతా కూడా. ఏం చేశాడు బాగా అంటే? ఏమేమి చేశాడు? ఇప్పుడు బ్రిడ్జ్ కదండి, ఎవరు ఏం చేయలేని చేశారండి. ఆయన చేయలేని చేశారు, ఎవరు ఏం చేయలేని చేశారు. ఇప్పుడు మన ఆనంద్ కళగానే ఉన్న చాలండి ఆయన గురించి చెప్పుకోవడానికి. ఎవరైనా అంతలాగా ఎవరో ఆలోచించలేదండి, బ్రహ్మాండంగా ఉందండి. చంద్రబాబు నాయుడు రావాలండి. ఎందుకని చంద్రబాబు? ఈయన వచ్చాక రేట్లన్నీ పెరిగిపోయాయి మాకు. మామూలుగా వర్క్ నిమిత్తం అయితే ఏమీ లేదు, డెవలప్మెంట్ లేదు. మెయిన్ ఏ పథకాలు ఇస్తాడు కానీ పథకాల వల్ల ఉపయోగం లేదు. సోమరపోతులు చేయడం తప్ప జనాలని పథకాల వల్ల ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు గారు రావాలా కంపల్సరీ. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏది గెలుస్తుంది? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది?
తెలుగుదేశం తెలిస్తే బాగుంటుందండి. తెలుగుదేశం ఎందుకని తెలుగుదేశం? వైఎస్ఆర్ ఏం బాగాలేదండి, ఏం బాగాలేదా? ప్రతిది రేటు పెరిగిపోయింది, దానివల్ల తెలుగుదేశం రావాలి. ఇప్పుడు అంటే నవరత్నాల ద్వారా డబ్బులు ఇస్తున్నాడు కదా, అది అవన్నీ ఎందుకండి, మా మీద రుద్దేస్తున్నాడు కదా, ప్రతిది ఆటోకి ఇస్తున్నాడు, మళ్ళీ లాగేసుకుంటున్నారు ఎక్కడికక్కడ పట్టుకుని వాళ్ళకి. ఇప్పుడు ప్రతి నూనె ఎంత ఉండేది, 80 రూపాయలు ఉండేది 160 రూపాయలు అయిపోయింది. ఏంటండి ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు పిల్లలకి, ఏంటండి అన్నీ రేట్లు పెరిగిపోయినాయి కదా, దానివల్ల అండి టీడీపీ వస్తే బాగుంటుంది మా ఉద్దేశం. అయితే రాజమండ్రిలో ఎట్లుంది పరిస్థితి? ఇక్కడ భరత్ రామ్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు గారు చేస్తున్నారు, దాని గురించి కాదు. భరత్ గారు పనులు బాగున్నాయి కానీ కొంతమంది తెలుగుదేశం మీద ఉంది ఉద్దేశం, అతను చేసే అదే. థ్యాంక్ యూ. అంటే ఏంటన్నా పరిస్థితి, ఏది గెలిచేలా ఉంది, ఏది గెలిస్తే బాగుంటుంది? పర్లేదు. భరత్ గారు వస్తేనే బాగుంది అనుకుంటున్నాం. భరత్ గారు ఎందుకని? భరత్ గారు ఎందుకంటే భరత్ గారు ఎందుకంటే ఇప్పుడు నైట్ ఎంతమంది మామూలుగా పొద్దున్న మనం కష్టపడి ఉన్న ఫ్యామిలీతో వెళ్ళాలన్నా మన ఏరియా అప్రోడ్ పైన కానీ మన మున్సిపల్ ఆఫీసర్ మూవీ వేయడం కానీ ఇలాంటి ఇప్పుడు దాకా ఏ ఎమ్మెల్యే కూడా ఎవరు చేయించలేదండి. ఆ సార్ చేయించినట్టు ఎవరు చేయించలేదు. ఎవరి కష్టం ఉన్నా ఏదన్నా ఒక ఆఫీస్లో ఒక మనిషి కప్పు చెప్పి మాట్లాడని వాళ్ళ బాధలు ఏంటని అన్నీ అతనే చూసుకోవడం. తర్వాత మన మోరంపూడి సెంటర్లో కూడా చాలా యాక్సిడెంట్ అయిందండి, ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు. ఆ సార్ పట్టించుకోవడం, ఇప్పుడు వంతినేస్తున్నారు దానికి బోలు వంకలు పెడుతున్నారు. ఆ స్టాఫ్కి వచ్చి రావడం, ఆ స్టాఫ్ పక్కకు తీసుకెళ్ళి లంచం ఇచ్చి ఆ బ్రిడ్జి అవ్వకుండా తీసుకెళ్ళిపోవడం అలాంటివి చేస్తున్నారు. భరత్ గారు కూడా చాలా బాధపడుతున్నారు. అందరూ ఉన్నా అతను సపోర్ట్ చేస్తే బాగుంటుందండి. భరత్ గారు గెలిస్తే బాగుంటుంది. బాగుంటుందండి, ఇంకా బాగుంటుంది. ఇప్పటికే బాగుందంటే ఇంకా ముందు ముందు ఇంకా ఎంతమందికి బాగుంటుంది అని. పైన ఎవరు రావాలి, జగన్ గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు? ఎవరు వస్తే బాగుంటుంది? ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటే బాగుంటుంది? జగన్ గారు అయితేనే బాగుంటుందండి. ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు ముందు నుంచి చంద్రబాబు నాయుడు తరఫున ఉన్నవాళ్ళు కానీ ఈ ఎంపీలు ఎవరన్నా ఎవరు చేయలేదండి. ఇప్పుడు జగన్ గారు ఉన్న బట్టి యూత్ వచ్చారు కాబట్టి ఇప్పుడు మనకు సెంటర్కి ఏం కావాలో ఏంటో అన్నీ యూత్ ఉన్నారు కాబట్టి భర్త కాబట్టి దాన్ని బట్టి ఆ యూత్కి ఏం కావాలి వాళ్ళ పిల్లలకి ఏం కావాలో తెలుస్తుంది కదా. అందరు ముసలోళ్ళకి తెలియని వాళ్ళకి ఇచ్చేస్తే ఏముందండి, అలాంటి టార్గెట్ ఉన్న భర్త గారికి ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న, మీ అభిప్రాయం ఏంటి? మరి నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇక్కడ రాజమండ్రిలో ఎలా ఉంది పరిస్థితి? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏది గెలిస్తే బాగుంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. ఎందుకని వైసీపీ? అంటే మీరు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే అండి, కార్పొరేట్ స్కూల్ని పోటీ పడే విధంగా స్కూల్స్ అనేది తయారు చేశారు. ఎప్పుడైతే ఈ పిల్లలకి తరాలకి ఎడ్యుకేషన్ ఇచ్చామో వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఎడ్యుకేషన్ ప్లస్ ఫ్యామిలీ డాక్టర్ని పెట్టి హాస్పిటల్కి కూడా వెళ్ళలేనట్టు వాళ్ళకి ట్యాబ్లెట్స్ మందులు అన్నీ ఇచ్చి ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ విద్య వైద్య ఈ రెండు అందిస్తే కనుక అట్లాగే వాళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇవి ఏదైతే ఇచ్చారో ఈ పేదవాళ్ళకి వాళ్ళు డెఫినెట్గా ఒక మెట్టు పైకి ఎక్కుతారు, ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. వాళ్ళు అభివృద్ధి చెందారంటే వాళ్ళ తర్వాత తరాల ఫ్యామిలీస్ అంతా కూడా అభివృద్ధి చెందుతాయి. మెయిన్ కాన్సెప్ట్ అతను తీసుకున్నది చాలా బాగుంది. అది ఎడ్యుకేషను విద్య అందరికీ ఇల్లు అనేది చాలా బాగుంది. దానివల్ల డెఫినెట్గా ఈ మిడిల్ క్లాసు లేకపోతే బాగా పూర్ పీపుల్ అందరూ కూడా 100కి 90% జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఉంది. ఇక్కడ రాజమండ్రి లోకల్ అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే భరత్ గారు వర్సెస్ వాసు గారులా ఉండబోతుంది. అంటే ఇక్కడ ఒకటండి, నాయకుని చూడరండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలను మాత్రమే చూసి డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారు. పథకాలను వాళ్ళకి పేదవాళ్ళకి ఏం కావాలో నేరుగా ఇంటికి అందిస్తున్నారు కదండి. ఇదివరకల్లాగా మనం ఎవరినో మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి లేకపోతే మాట్లాడుకుని వాళ్ళని బతిమాలుకుని తీసుకునే పరిస్థితి అయితే లేదు. ప్రజెంట్ డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వస్తున్నాయి. మీకేం కావాలి, మీకేముంది, ఏం లేదు, ఈ పథకం మీకు వర్తిస్తుంది అని వాళ్ళే ఇస్తున్నారు. ఇట్లాంటి గవర్నమెంట్ని కోరుకుంటారు కదండి ఎవరైనా.